హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు నిన్న జరిగినటువంటి ఎగ్జామినర్ పరీక్షలో మనకు జీకే అండ్ ఇంగ్లీష్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగారు, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అని ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు నిన్న జరిగినటువంటి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఎగ్జామ్లో మనకు ఏమేమి క్వశ్చన్ అడిగారు ఫస్ట్ షిఫ్ట్లో సంబంధించి. అయితే మనకు ఫస్ట్ షిఫ్ట్లో వచ్చేసి మనకు జీకే నుంచి కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ నుంచి మనకు చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అందులో చాలా ఈజీగా అయితే పేపర్ వచ్చిందని చాలామంది చెప్పారు. అందులో కొన్ని ప్రశ్న మనం అయితే తెలుసుకుందాం అన్నమాట. కొంతమంది చెప్పినటువంటి అభ్యర్థుల వాళ్ళ యొక్క ఎగ్జామ్ రాసినటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎగ్జామ్ చాలా ఈజీగా వచ్చిందని చెప్పారు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు జీకేలో మనకు కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే మనకు గోల్కొండ పోర్ట్ని ఎవరు స్టార్ట్ చేశారు అని రావడం జరిగింది. అంటే హూ కన్స్ట్రక్టెడ్ గోల్కొండ కోట అంటే గోల్కొండ కోటని మనకు కాకతీయ రాజులు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇండియన్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరని కూడా అడగడం జరిగింది అన్నమాట. హూ ఈజ్ ద ఇండియన్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ కూడా అడగడం జరిగింది. గైనేష్ కుమార్ అని ఉంటారు. అలాగే మనకు హూ అపాయింటెడ్ యూపీఎస్సీ చైర్మన్ అంటే ఎవరు అపాయింట్ చేస్తారు, యూపీఎస్సీ చైర్మన్ ఎవరు నియమిస్తారంటే మనకు యూపీఎస్సీ చైర్మన్ను రాష్ట్రపతి అన్నమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాష్ట్రపతి అయితే నియమించడం జరుగుతుంది. అలాగే మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ ఉంది కూడా అడిగారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరం మనకు ఎక్కడుందంటే నేపాల్లో ఉంది. దీనికి ఆన్సర్ వచ్చేసి నేపాల్. అలాగే మనకు 5 నదులు కలిసేటటువంటి ప్రదేశం ఎక్కడ అని అడిగారు. మనకు ప్రయాగరాజ్ ఇక్కడ యూపీ అన్నమాట. మనకు రీసెంట్గా అక్కడ మేళా కూడా జరిగింది, కుంభమేళా. 1 మంత్ పాటు జరిగింది. అక్కడ మనకు 5 నదులు అయితే ఒకే చోట కలవడం జరుగుతుంది. అక్కడ అది వచ్చేసి మనకు యూపీ అని ఆన్సర్ వచ్చేసి యూపీ ఉత్తరప్రదేశ్ అన్నమాట. ఉత్తరప్రదేశ్లో మనకు 5 నదులు అయితే ఒకే చోట కలవడం జరుగుతుంది. అలాగే మనకు ఐసీసీ అండర్ వరల్డ్ కప్ గురించి రావడం జరిగింది. ఐసీసీ అండర్ క్రికెట్ ఈ వరల్డ్ కప్ సంబంధించి 2000 అండర్ వరల్డ్ కప్ 19 సంబంధించి ఎవరు గెలిచారు అని కూడా అడగడం జరిగింది అన్నమాట. మన ఇండియా అయితే గెలిచడం జరిగింది అండర్ వరల్డ్ కప్. 19th అండర్ వరల్డ్ కప్ వచ్చేసి ఇండియా అన్నమాట. అలాగే మనకు ఇంకొకటి ఐసీసీ ఈ ఛాంపియన్షిప్కి సంబంధించి మనకు సౌత్ ఆఫ్రికా కూడా అడగడం జరిగింది. ఈ విధంగా కొన్ని జీకే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందనమాట. ఎగ్జామినర్ పోస్టుకు సంబంధించి ఫస్ట్ షిఫ్ట్లో. అలాగే ఇంకా మనకు చాలా క్వశ్చన్స్ అడిగారు. ఒకసారి మీరైతే తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇంగ్లీష్లో కూడా మనకు చాలా పారాగ్రాఫ్స్ కావచ్చు, అలాగే మనకు సినోనిమ్స్ కావచ్చు, అలాగే యాంటీనమ్స్ కావచ్చు, అలాగే ఎర్రర్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు. అలాగే వర్బ్స్ కావచ్చు, అలాగే మనకు కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్స్ కావచ్చు. ఈ విధంగా యాంటోనమ్స్, సినోనిమ్స్ అండ్ ఎర్రర్స్ అండ్ వర్బ్స్ అండ్ పారాగ్రాఫ్స్ వీటి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పడం జరిగింది. ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు జీకే అయితే చాలా సింపుల్గా వచ్చింది, ఇంగ్లీష్ అండ్ జీకే అని చెప్పారు. ప్రిపేర్ అయిన వాళ్ళకు 100% జాబ్ అని కూడా చెప్పడం జరిగిందనమాట. ఎవరైతే మంచిగా ప్రిపేర్ అవుతారో ప్రిపేర్ అయిన వాళ్ళకు పేపర్ చాలా ఈజీ అని చెప్పారు. మనకు కరెంట్ అఫైర్స్ జీకే నుంచి మొత్తం జీకే అండ్ ఇంగ్లీష్ గ్రామర్ నుంచి అయితే 100% క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మనకు కంప్లీట్గా సోషల్ అయితే చాలా వరకు సోషల్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయని చెప్పడం జరిగింది. ఒకసారి మీరు వెళ్ళే ముందు జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ చూసుకోండి. 100% అందులో నుంచి మనకైతే క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జరుగుతున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఫస్ట్ షిఫ్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు వాటికి సంబంధించి కూడా ఆఫ్టర్నూన్ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.